గౌరవనీయులు వెంకటరమణారెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సంబంధించిన అంశాల్లో వారి అభిప్రాయాలను, వారి సూచనలు, వారి సందేహాలను కూడా తెలియజేయటం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక గ్రోత్ ఇంజన్ అనే ముడిపడి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఇండస్ట్రీ, ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఐటీ సెక్టర్, దాంట్లో సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఏ రాష్ట్రమైనా చూసినా ఐటీ రంగానికి సంబంధించి, అదేవిధంగా ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన అంశంలో కాంట్రిబ్యూషన్ అధ్యక్ష, రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించి గ్రోత్ రేటుకి సంబంధించిన అంశం విషయంలో మెయిన్ కాంట్రిబ్యూటర్ అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర నుంచి మనము రేపు అప్రాప్రియేషన్ చేసుకున్నప్పుడు కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఉన్నారు, అప్రాప్రియేషన్ చేస్తున్నప్పటికీ చేస్తూ ఉన్న సొమ్ముల్లో కూడా తక్కువ శాతం ఈ రెండు రంగాలకు సంబంధించి మరి కేటాయింపులు కూడా ఉంటాయి అధ్యక్ష. కానీ వాణిజ్యం, వ్యాపారం ప్రభుత్వం తరఫున చేసేది ఈ వ్యవస్థకు సంబంధించిన మూల స్తంభాలు. దీంట్లో వచ్చే ప్రత్యక్షంగా కొద్దిగా కనబడకున్నా కనబడ్డా పరోక్షంగా దీని ఫలితాలు, దీని ప్రభావం, ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలపై కనబడతా ఉంటుంది అధ్యక్ష. దాంట్లో మొదటగా పెట్టుబడులు, రెండవది మనము ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన మన ప్రత్యేకతను వెల్లదిల్లే కార్యక్రమంలో స్థానికంగా ఎంప్లాయ్మెంట్తో పాటు ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు సంబంధించి ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతూ ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రక్రియలో ఇండస్ట్రీ, ఐటీ రంగం. ఈరోజు దావోస్ వెళ్తా ఉన్నాం. దావోస్ సంబంధించి అనేక సంవత్సరాలుగా అధ్యక్ష, ఎందుకంటే చెప్పాలా, అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పోకున్న కొన్ని సందర్భాల్లో ఐటీ, ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన మంత్రులు, నేను 2 మార్లు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. 2 మార్లు కూడా చెప్తా ఉన్న అనుభవాన్ని సభ దృష్టికి, ప్రత్యేకంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ పెట్టుబడులకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకతను తెలియజేయడానికి, రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి, మన రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు, అదేవిధంగా సర్వీస్ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని తెలియజేయడానికి అది ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ అధ్యక్ష. ఈరోజు ఐసోలేషన్లో మనం ఉండలేం. ఐసోలేషన్లో నేను ఇక్కడ చేస్తా ఉన్నా, ఇక్కడి వరకే ఉంటాను అని ఐసోలేషన్లో ఈరోజు ఎకానమీ ముందుకు పోదు అధ్యక్ష. మొత్తం దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాదాపు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం అక్కడికి రావటం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారితో పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ మంత్రులు కూడా వివిధ స్థాయిలో తేవటం జరుగుతుంది. చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వేశారు. డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ కూడా ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్ అధ్యక్ష. ఐ వాంట్ టు బి ఓపెన్. ఎందుకంటే వాళ్ళు చేసే విష ప్రచారానికి దానికి కూడా ఎప్పుడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలా. డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ పెట్టుకుంటాం అధ్యక్ష. ఈరోజు లాభం ఎంత అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి. ఈరోజు ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చే కార్యాచరణలోనే ఈరోజు మేము చెప్పాం. ఇంతకుముందు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు సంబంధించి వచ్చినాయి. మేము చెప్పేదేమో, మరి పాయల్ శంకర్ గారు చెప్పేదేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఏదో వస్తున్నాయని కాదు. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని, ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోండి. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, పెట్టుబడి ప్రకటనల కింద సుమారు మీరు అడిగారు లాభం ఎంత అని,
68,150 మందికి ఇప్పుడు వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా కంపెనీలు పెడితే ఇవాళనే పెడితే రేపు రావు కదా. ఈరోజు కొన్ని తాత చెట్టు పెడితే ఈరోజు టెక్నాలజీ ఉంది, తాతనే ఫలితాలు పొందే విధంగానే ఉంది టెక్నాలజీ. ఈరోజు మేము ఇతర రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కూడా ప్రస్తావన చేస్తా అధ్యక్ష. డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు స్టాండ్. నేను ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు కూడా నేను ఉన్న పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా పారదర్శకంగానే మీ ముందు అన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తా. నేను ఈరోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఈరోజు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. రెండవది లాభం ఎంతమంది మంత్రులు పోయినరు, ముఖ్యమంత్రులు పోయినరు. ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారు అవసరం ఉంటే వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడే కార్యాచరణ తీసుకుంటారు. ఈరోజు ఎంత లాభం జరిగిందని అడుగుతున్నారు. లాభాలు ఇమ్మీడియట్గా జరుగుతాయా, రేపు పొద్దున జరుగుతాయా? రేపు మనం పాలసీ విధానాల్లో ఎక్స్పోజర్, సపోజ్ ఉదాహరణకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, సౌత్ కొరియాకు సంబంధించి మూసీ నది పునర్నిర్మాణ కార్యక్రమం భాగంలో ఎక్స్పోజర్ ట్రిప్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ఎక్స్పోజర్ ట్రిప్కు సంబంధించి మొత్తం అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు పోకపోయిండొచ్చు, ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా పిలిచారు. సిటీకి సంబంధించి మీరు కాదు కదండి, సిటీకి సంబంధించిన వారిని కార్పొరేటర్లను, గౌరవ శాసనసభ్యులను, మంత్రులు పోయారు. ఎక్స్పోజర్ ట్రిప్ అని ఉంటుంది అధ్యక్ష. చాలామంది ఉన్నారో లేదో, మా పద్మారావు గారు ఉండొచ్చు. 2001 సంవత్సరం సార్, యాజ్ ఎ యంగ్ లెజిస్లేటర్ అధ్యక్ష, నేను మా దామోదర్ భాయ్ కూడా ఉన్నారు. 6